హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలో కారు డిక్కీలో గుర్తు తెలియని మహిళ మృతదేహం కలకలం రేపింది. గ్రామ కార్యదర్శి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల దర్యాప్తులో మహిళను కరీంనగర్కి తీసుకెళ్లి హత్య చేసి మృతదేహాన్ని కారు డిక్కీలో పెట్టి తరలించినట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఈ కేసులో నిందితుడిని ఇప్పటికే గుర్తించి కస్టడీలోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఐపీసీ 302, 201 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. క్లూస్ టీం ఘటనా స్థలంలో వేలిముద్రలు, ఇతర ఆధారాలను సేకరించి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఎంజీఎంకి తరలించారు. అన్నోన్ ఫీమేల్ డెడ్ బాడీ ఉంది అనే ఇన్ఫర్మేషన్ మీద మేము వెరిఫై చేయడం జరిగింది. వచ్చి మా ఆఫీసర్స్ ఇన్స్పెక్టర్ గారు, ఎస్ఐ గారు వీళ్ళందరూ వచ్చి చెక్ చేసినప్పుడు కారు గ్రామ కార్యదర్శి మనకి కంప్లైంట్ ఇచ్చారు. ఇట్లా మేము చూసాము, ఇట్లా కారులో నుంచి వాసన వస్తుంటే ఏంటి అని చూస్తే ఇట్లా డౌట్ వచ్చింది అని చెప్పేసి మనకు కంప్లైంట్ ఇచ్చినప్పుడు మొత్తం వెరిఫై చేసి అమ్మాయి పేరెంట్స్ వాళ్ళందరినీ కూడా రప్పించడం జరిగింది. కార్ ఎవరు తీసుకెళ్లారు ఏంటి అనే కోణంలో దర్యాప్తు చేసి తీసుకెళ్లిన వ్యక్తిని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. సో వీళ్ళతో మాట్లాడినప్పుడు బేసికల్గా ఈ అమ్మాయిని కరీంనగర్ తీసుకెళ్ళి అక్కడ ఇతను చంపేసి అక్యూజ్డ్ తీసుకొచ్చి ఇక్కడ కారులో డిస్పోజ్ చేయడానికి ప్రయత్నంలో ఇక్కడికి వచ్చి కారులో డెడ్ బాడీని డిక్కీలో చుట్టేసి ఇక్కడ పార్క్ చేసి ఎట్లా డిస్పోజ్ చేయాలా అనే ప్రయత్నంలో ఉన్నట్టు మనకి ఇప్పటివరకు తెలిసినటువంటి ఇన్వెస్టిగేషన్లో మన ఇన్స్పెక్టర్ అండ్ టీం వాళ్ళు ఐడెంటిఫై చేశారు. సో దీన్ని అతను చేయలేక ఉన్నాడు. ఈ క్రమంలో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి మనం రావడం, కేసు బుక్ చేయడం అనేది జరిగింది. దీనిలో పాత ఐపీసీ సెక్షన్స్లో 302, 201 ఐపీసీ సెక్షన్స్లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అక్యూజ్డ్ కూడా మన కస్టడీలో ఉన్నారు. ఇప్పుడు క్లూస్ టీం వాళ్ళు సీన్ విజిట్ చేసి ఇక్కడ అన్నీ కూడా ఎవిడెన్స్ అంతా కూడా కలెక్ట్ చేయడం జరుగుతుంది. అక్కడ మనకి ఫింగర్ ప్రింట్స్ ఇవన్నీ కూడా వచ్చినాయి. సో ఫర్దర్గా ఈ ఎవిడెన్స్ని బట్టి ఇదంతా కూడా ఫిక్సప్ చేసి కేసు బిల్డప్ చేసి అరెస్ట్ ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది.